నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. అటువంటి రాశులు ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు. వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కన్యా రాశి తదుపరి, అంటే ఈ కన్యా రాశి వారికి శని వక్రగతి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి? కొన్ని రాశుల వారు సేఫ్ అంటున్నారు. అవును, వీళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారా? ఎలా ఉంది వీళ్ళకు? అంటే ఎప్పుడైనా కన్యా రాశికి ఇప్పుడు 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానం అంటే శని ఒక చూపు కన్యా రాశి మీద పడుతుంది. అంటే ప్రతి పనులు అనుకున్నది వాళ్ళకి డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే రాశి మీద పడుతున్నప్పుడు ఆరోగ్య విషయం ఒకటి, తర్వాత వాళ్ళకి అనుకున్న పనులు అస్సలు మంచిగా అవ్వకుండా పోవడము, అవి కాకుండా వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండదు. అంటే లగ్నం చూడడం, అంటే వాళ్ళ కన్యా రాశిని చూడడం వల్ల, జన్మ రాశిని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆ రాశికి అధిపతి అక్కడ జనరల్గా ఏంటంటే రాశి అంటే చంద్రుడు నిలిచిన ప్లేస్ అని రాశిని చెప్తాం. ఇప్పుడు కన్యాలో చంద్రుడు ఉన్నాడు కదా, ఆయన చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఏంటంటే పంచమాధిపతి సిక్స్త్ లాడ్దా శని అవుతాడు. పంచమ స్థానం అంటే వాళ్ళ పిల్లల గురించి, తర్వాత మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే పుత్రస్థానం, ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు పిల్లలు వచ్చి చదువులో సరిగా లేకుండా వాళ్ళ వల్ల ఇబ్బందులు పడడము. నెక్స్ట్ వీళ్ళకి వచ్చి పంచమ స్థానం అంటే పూర్వీక ఆస్తుల్లో ఏదైనా సమస్యలు, ఇవన్నీ కూడా వస్తుంది ఇప్పుడు వాళ్ళకి 7th లో ఉన్న శని వల్ల. అంటే ఈ రాశి వాళ్ళ ప్రభావం కుటుంబం అంత పైన కూడా ఉంటుంది. ఇప్పుడు కన్యా రాశి అనేటప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళకి 2.5 సంవత్సరము అసలు 7లో శని ఉంటే గండగ శని అంటారు. అంటే గండం అంటే సడన్ గా ఏదైనా గండం, ప్రాణగండం అట్లా వస్తుంది. ఈ విషయం వచ్చి చాలా మందికి తెలియదు. ఇప్పుడు 7వ స్థానంలో కదా శని ఉన్నాడు, ఏం సమస్య అట్లానే అనుకుంటారు. కానీ 7లో ఉన్న శని వాళ్ళ రాశిని చూస్తాడు కదా, దానివల్ల వాళ్ళకి అది గండగ శని అని అంటారు. అంటే ఈ గండాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఏ టైప్ అంటే కొంతమందికి వాటర్ ద్వారా అంటుంటారు, కొంతమందికి కరెంటు ద్వారా, రకరకాల. వీళ్ళకు ప్రత్యేకించి అంటే వీళ్ళకి ఏమైతుందంటే ఆరోగ్యం వల్ల ఎట్లా అంటే వీళ్ళకి మేజర్ ఆరోగ్యం సంబంధించిన స్థానాధిపతిగా శని అయిపోతాడు అక్కడ. సో పంచమాధిపతి కూడా అక్కడే అవుతాడు. కొన్ని పిల్లల విషయం వల్ల కూడా కొంచెం ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయి అట్లా కూడా ఏదన్నా వాళ్ళంతలో వాళ్ళు చేసుకోవడము. సో వాళ్ళు ఏదన్నా ఆ డిప్రెషన్లో ఉండి అసలు మరి దానివల్ల ఆరోగ్యం బాగా లేకుండా పోవడము అట్లాంటిది ఉంటుంది. అయితే వీళ్ళకి 7లో ఉన్న శని వచ్చి ఇప్పుడు మనం అనుకుంటాం వగ్రగదిలో ఉన్నాడు, కొంచెం పర్వాలేదు. కానీ మళ్ళీ ఈ వగ్ర నివర్తి అయిన తర్వాత ఆయన చూపు అస్సలు మంచిది కాదు. ఎప్పుడైనా కానీ శని చూపు మంచిది కాదు. శని మంచోడు, తన చూపు మంచిది కాదు. ఓకే, చాలా మందిలో అంటారు, అయ్యో ఈయన మంచి వ్యక్తి, కానీ ఈయన ఎందుకో మన ఇంటికి వచ్చాడు, నరదిష్టి తగిలింది, అంతే తీరిపోయింది, మనకి ఏం బాగాలేదు ఇంట్లో అట్లని అంటారు. ఒకరోజు ఇంటికి వస్తే కూడా సెట్ అవుతుంది చెప్తారు కదా. వాళ్ళకి ఏదైనా వస్తువులు, వాళ్ళకి ఒకవేళ ఇంట్లో ఉన్న థింగ్స్ ఏదైనా చూస్తే అది అప్పటికప్పుడే ఖరాబ్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు మంచోళ్ళుగా ఉండొచ్చు, వాళ్ళ చూపు మంచిది కాదు. సో అట్లనే శని చాలా మంచోడు, కానీ ఆయన చూపుకు మంచిది లేదు. అంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. సో అప్పుడు ఏమైతుందంటే తన చూపు డైరెక్ట్ గా కన్యా రాశి మీద పడుతుంది. సో అప్పుడు కన్యా రాశి వాళ్ళకి నేను చెప్పినట్టుగా ఆరోగ్య సమస్యలు, వాళ్ళ పిల్లల విషయంలో సమస్యలు, తర్వాత పూర్వీక ఆస్తులు, నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, అవి కాకుండా ఏదన్నా ఇట్లా గండగ శని కాబట్టి ప్రాణగండం గురించి ఇవన్నీ ఉంటుంది. సో ఇదంతా కూడా కొంచెం ఎక్కువ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే రాహు కేతుల వల్ల పెద్ద సమస్య అయితే లేదు, కానీ గురు మంచిగా లేవు. ఇప్పుడు గురు ఎందుకు మంచిగా లేదు అంటే 10లో ఉన్న గురు మంచోడు కాదు. అంటే డబ్బులు అస్సలు రాదు వాళ్ళ చేతికి. అప్పుడు అంటే 10లు ఇరుక్కం గురు పరమశివనం పిచ్చ ఎడతాను అంటారు. అంటే 10లో గురువు ఉంటే శివపెరుమాన్ ఉన్నాడు కదా, శివుడు పరమాత్ముడే కూడా భిక్షం తీశాడంట 10లో గురువు వచ్చినప్పుడు. అట్లా అది వచ్చి ఒక సామెత కూడా ఉంది, 10లు గురు ఇరుక పరమశివనం పిచ్చ ఎడతాను అట్లా అనేసి. అంటే ఆయనకే తప్పలేదు అంటే మనకెంత కన్యా రాశి వాళ్ళకి చూడండి. అందుకే అంటున్నా 10లో ఉన్న గురువు మంచోడు కాదు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, తులా లగ్నంలో పుట్టారు, 10లో గురువు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాడు, స్ట్రాంగ్ గా ఉన్నాడు కదా, అది ఎట్లా ఆయన అంటే 10లో ఆయన మంచోడు కాదు. చాలా మంది జాతకంలో చూడవచ్చుము 10లో గురువు ఉన్నాడంటే వాళ్ళకి అస్సలు ఇన్కమ్ రాదు. కానీ ఎప్పుడు బాగుంటుంది అంటే ఆ గురుకు సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు బాగుంటారు. అంటే వీళ్ళకి ఈ దశ ఎప్పటి వరకు ఉంది అని చెప్పొచ్చు? అంటే ఈ 3 నెలల వరకు, తర్వాత బాగుందా, లేదంటే ఈ 3 నెలలు బాగుండి తర్వాత ఇబ్బంది ఉందా? ఎలా 3 నెలలు పర్వాలేదు, పర్వాలేదు, తర్వాత బాగలేదు.
ఎందుకంటే ఆయన చూపు మంచిగా లేదు. ఇప్పుడు ఆల్రెడీ 7th లో ఉండి వగ్రం అయిపోయాడు, శని చెడిపోయాడు కాబట్టి చూపు అంతగా ఏం సమస్య రాదు. ఓకే. కానీ ఆయన 7లో ఆయన స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు చూస్తాడు కదా, అప్పుడు అంటే కన్యా రాశిని, అప్పుడు సమస్యలు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద సమస్య రాదు. కానీ ఈ 3 నెలలు నవంబర్ తర్వాత, నవంబర్ ఎండింగ్ లోంచి తప్పకుండా శనికి పూజలు చేసుకోవాలి. అట్లా ఒకవేళ శని వాళ్ళ జాతక రీతిగా వగ్రమై ఉన్నప్పుడు చేయకూడదు, అప్పుడు నవంబర్ తర్వాత. కానీ ఏంటంటే వాళ్ళకి ఒకవేళ వగ్రమో లేకపోతే వాళ్ళకి మాంది గ్రహమో లేకపోతే అప్పుడు శనికి ఇంట్లోనే కూడా పూజలు చేసుకోవచ్చు. ఎందుకు ఇంట్లో పూజలు చేసుకోకూడదని అన్నారంటే, ఇలాంటి వగ్ర గదిలో ఉన్నప్పుడు వాళ్ళకి అవి వగ్రమా కాదని తెలియదు కాబట్టి నవగ్రహాలకి డైరెక్ట్ గా గుడిలోనే వెళ్ళి చేయాలి, ఇంట్లో చేయకూడదని చెప్పేటారు అప్పట్లో. సో ఈ విషయాలు తెలిసిన వాళ్ళు ప్రాపర్ గా చేసేవాళ్ళు. నేను చూడండి, ఇప్పుడు చాలా మంది క్లయింట్లు ఇంట్లోనే పూజలు చేసుకోమని చెప్పి కొన్ని గ్రహాలకు సంబంధించి పంపిస్తాం. సో వాళ్ళు తప్పకుండా చేస్తారు, రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ జాతకం ఫుల్గా అనలైజ్ చేస్తున్నాం కాబట్టి వగ్రంలో ఉన్నారా, లేదు మాంది గ్రహం అయ్యాడా, లేదు అసలు ప్రజెంట్ దశ వల్ల మంచి చేస్తున్నాడా లేదని దానికి తగినట్టుగా మన ఇంట్లో కూడా పూజలు శనీశ్వరుడిది కూడా చేయవచ్చు. కానీ ఇప్పుడైతే వగ్రగదిలో ఉన్నప్పుడు వద్దునే చెప్తా అవసరం లేదు. తర్వాత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పర్సనల్ చార్ట్ చూపించుకొని చేసుకోవాలి, ఏ రకంగా అనేది ఫాలో అవ్వచ్చు. అవును. కన్యా రాశి వాళ్ళకి గండక శని ఉంది. వాళ్ళు మేజర్ గా ట్రావెలింగ్ లో కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. హెల్త్ లో ఏదైనా ఇష్యూస్ వస్తే వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి హెల్త్ విషయం ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో ఇంకొకటి అప్పుల విషయం, అంటే రుణ స్థానం కూడా అదే కాబట్టి ఎవరితో గొడవలు కూడా అనవసరంగా పెట్టుకోకూడదు. రుణ బాధలు కూడా ఈ 2 years ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఓకే. సో అలా కొంచెం కష్టపడతారు. తప్పకుండా దీనికి ఏదైనా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పీరియడ్ అయితే ఉంది వీళ్ళకి. అవునమ్మా. ధన్యవాదాలండి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి